యూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత సైక్ సినిమాలో మనందరికీ గ్రేస్ని నింపినటువంటి మా బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ యామిని భాస్కర్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. బికాస్ ఫ్రమ్ ద డే వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఐ హావ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్, కొన్ని చేశాను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రబ్బసా దగ్గర నుంచి కాటమరాయుడు హీరోయిన్గా 2-3 సినిమాలు చేశాను. బట్ ఆ తర్వాత సినిమాలే చేయొద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ ధైర్యం అంతా పోయింది. నేను చేయగలుగుతానా లేదా, తెలుగు అమ్మాయిలకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే, నాది విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి 10 years నుంచి చిన్నది పెద్దది ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. బట్ మళ్ళీ నాకు ఆ ధైర్యం సైక్ సిద్ధార్థ ఇచ్చింది. మూవీలో శ్రవ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, సెకండ్ హాఫ్ శ్రవ్యకి సిద్ధార్థకి ఒక సెకండ్ ఛాన్స్ లాగా లైఫ్లో. ఐ థింక్ ఫర్ మీ ఆల్సో సైక్ సిద్ధార్థ ఈజ్ లైక్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి. సైక్ సిద్ధార్థ ఈజ్ అ న్యూ ఏజ్ ఫిల్మ్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ జెన్జీ, ఆల్ ద విమెన్ మీరందరూ కనెక్ట్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. డూ వాచ్ ఇట్. No, I'm talking about the women here. So మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా మీద ఉండాలి, మన తెలుగు అమ్మాయిల మీద ఉండాలి. తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అని అయితే లేదు, చాలా అవకాశాలు వస్తున్నాయి. టెక్నీషియన్స్గా చాలామంది ఉన్నారు, యాక్ట్రెస్గా చాలామంది ఉన్నారు, మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ బ్యూటిఫుల్ రోల్స్ రాస్తున్నారు. యాక్ట్రెస్కి తెలుగు అమ్మాయిలు వెతుకుతున్నారు, మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు వెతుకుతున్నారు. అమ్మాయిలు ఇంకా వెయిట్ చేయకండి, ఇంకా మనదే ఇదంతా. మీరు అందరూ ఎస్ నందులా ఒప్పేసుకుంటున్నావు. మళ్ళీ నువ్వు హిందీ హీరోయిన్తో చేస్తే నిన్ను మామూలుగా వేసుకోరు. నాతో మళ్ళీ ఇంకొకసారి. ఫస్ట్ ఈ ప్రామిస్ కావాలి, తర్వాత సంగతి తర్వాత. నేను తర్వాత అదే పని. సో మీరు అందరూ ధైర్యంగా రండి. ఇట్స్ అ వెరీ సేఫ్ స్పేస్. మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టు ప్రొటెక్టర్స్. డూ కమ్ అవుట్. మీ ప్యాషన్ని చేస్ చేయండి, డ్రీమ్ని చేస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. సో సైక్ సిద్ధార్థ Jan 1st రిలీజ్ అవుతోంది. ఇప్పుడు దాకా ఒక 1 month నుంచి చాలా మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీ పర్సన్, సినిమాకి వర్క్ చేసిన టీం అందరి గురించి. బట్ నాట్ టుడే. సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. నందు గురించి అయితే ఐ విల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో. అండ్ ఫైనలీ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ రానా గారు. బికాజ్ చిన్న సినిమా అంటే ఓకే, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, మేబీ అందరూ ఎందుకు చూడాలని అనుకోవచ్చు. బట్ దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, మా అందరికీ ఒక ధైర్యం ఇచ్చారు. సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు గారు అండ్ రానా గారు. ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. Jan 1st అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం. మీరు అందరూ రావాలి, మళ్ళీ మమ్మల్ని బ్లెస్ చేయాలి. థ్యాంక్స్ అలాట్. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు. అండ్ వరుణ్ రెడ్డి గారు, ఇందాక క్వశ్చన్ నేను ఇక్కడ అందరు అంతా మొత్తం స్క్రిప్ట్ చెప్పేసిర్రు. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ మాటలన్నీ విన్నందుకు. బికాస్ మనం అందరం పనిలో బిజీ ఉండే, సో మీ అంత లోపల ఇంత ఎమోషన్ ఉండడం వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ కోసం నేను వెయిటింగ్ Jan 1st. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. నేను ఇంకెక్కువ మాట్లాడిన ఇప్పటికైతే, బికాస్ Q&A తొందరగా వెళ్దాం. అండ్ స్పీచ్లేనా? నో క్యూ.